హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాం. మా ఇషు గారు కూడా మీకు హాయ్ అని చెప్పేసింది కదా. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. మేము ఈరోజు మా ఇంటి దగ్గరలో ఒక రీజనల్ ఎయిర్పోర్ట్లో చార్టర్ ఫ్లైట్స్లో రైడ్స్ జరుగుతున్నాయి. సో ఆ రైడ్స్ జరుగుతున్నాయి అన్న విషయం తెలిసినాక మేము అప్పటికప్పుడు ఇంకా స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయాము. అండ్ ఇది టైమింగ్స్ వచ్చేసి 9 to 5 అంట. మాకు తెలిసేవరకు ఆఫ్టర్నూన్ అయిపోయింది అండ్ మేము అక్కడికి వెళ్ళిపోయేవరకు 3 అయ్యింది. సో ఎలాగో అలా వెళ్ళాము. అండ్ ఆ పార్కింగ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక హాఫ్ మైల్ డిస్టెన్స్లో పార్క్ చేయాలి. అండ్ అక్కడ పార్క్ చేయగానే మీకు స్టార్టింగ్ ఒక వెహికల్ కనిపిస్తుంది కదా, అలా ఒక ట్రాక్టర్ కైండ్ ఆఫ్ వెహికల్, దానికి ఇట్లా బెంచెస్ లాగా ఉన్నాయి. దాని మీద రైడ్ ఇస్తున్నారు అందరికీ. అక్కడి నుంచి మన ఎయిర్పోర్ట్ వరకు డ్రాప్ చేస్తున్నారు ఫ్రీగా. అదొక సర్వీస్ బాగా అనిపించింది నాకు. సో ఫైనల్గా మేము లోపలికి అయితే వెళ్ళిపోయి టికెట్స్ కౌంటర్ దగ్గర వెళ్ళి మేము టికెట్స్ అడిగితే వాళ్ళు నో వీఆర్ క్లోజ్ ఫర్ ద డే అని అన్నారు. అదేంటి అని మేము ఇంకా బ్లాంక్ అయిపోయాము. అంటే మాకు టైమింగ్స్ 5 వరకు అని చెప్పారు కదా అని అంటే, లేదు ఇవాళ డే వరకే మొత్తం అంతా షెడ్యూల్ అయిపోయింది, అందరు టికెట్స్ తీసేసుకొని వెయిట్ చేస్తున్నారు, ఇంకా రైడ్స్ ఉన్నాయి కానీ మేము టికెట్స్ అయితే ఇవ్వలేము, 5 వరకే రైడ్స్ అంతా. సో అనేసరికి మేము ఇంకా ఏం చేయాలి, ఇక్కడ దాకా వచ్చి ఏం చేయకుండా అయిపోయింది. అండ్ నేను చాలా ఎక్సైట్మెంట్ తోటి వచ్చాను, ఫస్ట్ వీడియో తీసుకోవచ్చు అంత బాగుంటుంది కదా అని. బట్ అదైతే కుదరలేదా అని అనుకున్నా. కానీ వాళ్ళని రిక్వెస్ట్ చేసాం, అట్లీస్ట్ ఒక్క పర్సన్కైనా ఎలా ఉందా, ఒక్క టికెట్ చూడండి అని అంటే, ఓకే మేము ఒక పర్సన్కి అయితే ట్రై చేస్తాము, ఒక ఫ్లైట్లో 2 పర్సన్సే వెళ్తున్నారు, ఒక పర్సన్కి ఖాళీ ఉంది, వీ కెన్ డూ దట్ అని చెప్పేసి అప్పుడు ఒక టికెట్ ఇచ్చారు. మేము యాక్చువల్గా ముగ్గురం వెళ్ళాము. ముగ్గురికి లేక నేను ఒక్కదాన్ని వెళ్ళాను. నేనంటే నాకు వీడియో తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది కదా నేను వెళ్తే అని, ఇంకా నేను వెళ్ళాను. వెళ్తూనే నేను అడిగాను, పాపని తీసుకొని వెళ్ళొచ్చా అని అంటే, యా మీకు ఓకే అంటే మీరు తీసుకొని వెళ్ళొచ్చు అని అన్నారు. ఇంక మేము వెళ్ళాము. బట్ సేఫ్టీ అంతా బాగానే ఉందండి. బేబీస్ని మనం నార్మల్గా తీసుకెళ్ళాలంటే కొంచెం భయపడతాం కదా, కానీ సేఫ్టీ అదంతా మంచిగానే ఉంది. అండ్ ఇవి బేసిక్గా చిన్న చిన్న ఫ్లైట్స్ కదా, సో మనకు కొంచెం భయం అనేది ఉంటుంది. కానీ నాకు ఆ టెన్షన్ తోటే నేను ఎక్కాను. కానీ ఇషా అయితే చాలా ఎంజాయ్ చేసింది. వాడు కింద చూస్తూ హాయ్ అని చెప్తూ పైలట్తో హాయ్ అని కాన్వర్సేషన్ చేస్తూ తను ఎక్స్ప్లోర్ చేస్తుంది అంతా, అసలు ఏం జరుగుతుంది ఏంటి అని. నేను ఫస్ట్ అయితే ఎక్కేటప్పుడు తను ఏమైనా ఏడుస్తుందా, ఎక్కాక ఏడిస్తే నేను ఏం చేయాలి, మళ్ళీ మన అరిచేస్తుందా, భయపడుతుందా అనే ఆ క్వశ్చన్స్ అన్నిటితోటి నేనైతే ఈ ఫ్లైట్ ఎక్కాను. బట్ తను అయితే చాలా ఎంజాయ్ చేసింది. నేను మోస్ట్లీ అంతా ట్రై చేశాను షూట్ చేయడానికి, టేక్ ఆఫ్, ల్యాండింగ్, 2 మొబైల్స్లో షూట్ చేసాము అఫ్కోర్స్. కానీ ట్రై చేశాను. ఈషాని కూడా నేను వీడియో తీయడానికి ట్రై చేశాను ఫ్లైట్ లోపల. బట్ అది చాలా చిన్న ఫ్లైట్ కదా, చాలా కంజెస్టెడ్గా ఉంటుంది, మనకు రూమ్ ఎక్కువ ఉండదు. అందులో ఈషాకి నేను రికార్డ్ చేస్తున్న ఫోన్ ముందు పెట్టినా తను ఫోన్ లాగేసుకుంటుంది అనమాట. సో నన్ను రికార్డ్ చేయనియదు. అందుకోసం నేను తనని రికార్డ్ చేయలేకపోయాను. కానీ నేను ఈ వ్యూ అంతా నేను నా సైడ్ విండోలో పెట్టుకొని రికార్డ్ అయితే ట్రై చేశాను. మోస్ట్లీ కవర్ అయితే చేశాను. వ్యూ అయితే అద్దిరిపోయిందండి, చాలా బాగుంది. అంటే ఇది నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఏం కాదు. మేము ఇండియా నుంచి వచ్చినప్పుడు ఫ్లైట్లోనే రావాలి, కానీ ఆ ఫ్లైట్కి ఈ ఫ్లైట్కి చాలా వేరియేషన్ ఉంటుంది కదా. అది వచ్చేసి పెద్ద బోయింగ్ ఫ్లైట్స్ అవన్నీ ఉంటాయి, ఇది చిన్న చార్టర్ ఫ్లైట్. చాలా డిఫరెన్స్ ఉంటుంది దానికి దీనికి. మనం ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కానీ ఇంత చిన్న రూమ్లో మనకు మొత్తం డైరెక్ట్ అంతా కనిపించే అంత ఎక్స్పీరియన్స్ లేదు. నేను ఇండియా నుంచి వచ్చినప్పుడు నేను చేసింది అంతా నైట్ జర్నీ కాబట్టి నాకు అంత వ్యూ అంతా నాకేం కనిపించలేదు. అందులో నేను వచ్చేటప్పటికి చాలా క్వశ్చన్స్ రన్ అవుతూ ఉన్నాయి, అంతా మనం జర్నీలో పెట్టలేదు మన బ్రెయిన్. సో ఇది ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. చాలా బాగా అనిపించింది నాకు. ఎందుకంటే అంత దగ్గర నుంచి మనము ఇవన్నీ చూస్తుంటే నాకు ఎలా అనిపించింది అంటే, చిన్నప్పుడు స్కూల్లో ప్రాజెక్ట్స్ ఇస్తారు కదా, ఇట్లా మనకి మినియేచర్ కైండ్ హౌజెస్ ఇవన్నీ చేసి సెటప్ చేసి తీసుకురండి, ఫారెస్ట్ సెటప్ అని ఇట్లా కొన్ని థీమ్స్ ఇస్తారు కదా, నాకు అలా అనిపించింది పైనుంచి చూస్తుంటే. బాగా అనిపించింది వ్యూ అయితే. అండ్ మేము ఉండేది చాలా చిన్న ఏరియా అని చెప్పాను కదా, స్మాల్ టౌన్ అని. మా ఇంటి దగ్గర నుంచి ఇది ఒక 10-15 మినిట్స్ డిస్టెన్స్ అనమాట. సో నియర్ బై కదా అని ఇంకా వెళ్ళాము.
అన్‌ఫార్చునేట్ ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా! అందరం వెళ్ళలేకపోయాము. సరే ఒక్కళ్ళకన్నా లైక్ మాకు ఛాన్స్ దొరికింది. మేజర్‌గా ఏంటంటే నేను వీడియో తీసుకోవచ్చు అనే థాట్ తోటి నేనైతే వెళ్ళాను. నాకు నచ్చింది అసలు వ్యూ అసలు అద్దిరిపోయింది పైనుంచి చూస్తుంటే. ఆ షాడోస్ కూడా మీరు చూడొచ్చు. క్లౌడ్ షాడోస్ ఒక దగ్గర పడి అది మనం పైనుంచి చూస్తుంటే ఆ ఎక్స్‌పీరియన్స్ డిఫరెంట్‌గా ఉంది. ఆఫ్‌కోర్స్ మనం కింద ఉన్నప్పుడు అప్పుడే అనిపిస్తది. ఇక్కడ వాన పడుతుంది. కొంచెం 10 ఫీట్ ముందుకెళ్ళంగానే వాన లేదు. 10 ఫీట్ ముందుకెళ్ళంగానే నీడ ఉంది. తర్వాత ఎండ ఉంది అని అనుకుంటాము. అది మనం కిందుంటేనే మనకంత వేరియేషన్ అనిపిస్తుంది. మనం ఫ్లై అవుతూ ఆ వేరియేషన్ చూస్తుంటే బాగా అనిపించింది నాకైతే. నేను చాలా ఎంజాయ్ చేశాను ఫస్ట్‌లీ ఈ వ్యూ అంతా. నాకంటే బాగా ఇషా చాలా ఎంజాయ్ చేసింది తను. కింద చూస్తూ హాయ్ అని చెప్పుకుంటూ అంతా ఎక్స్‌ప్లోర్ చేసింది తను. అండ్ ఈ రైడ్ వచ్చేసి ఒక మ్యాక్స్ నాకు తెలిసి ఒక 15-20 మినిట్స్ మాత్రమే అనమాట. పెద్ద రైడ్ ఏం కాదు. ఎందుకంటే ఇదేం పెద్ద సిటీ కాదు కదా! సిటీ కాకపోవడం వల్ల నార్మల్‌గా చిన్నగా రైడ్ ఏసుకొనొచ్చారు. అండ్ ఇది చిన్న సిటీ అయినప్పటికీ కూడా చాలా ఈవెంట్స్ జరుగుతా ఉంటాయి. మనకు తెలీదు మోస్ట్‌లీ. సో, నేను ఈ ఇయర్ అయితే మోస్ట్‌లీ ఉన్న ఈవెంట్స్ అన్నిటిని అటెండ్ అయ్యి వీడియోస్ తీసి మీకు షేర్ చేయాలని అయితే ఫిక్స్ అయ్యాను. సో, అలా ఫిక్స్ అయ్యి ఈ వీడియో తీశాను. సో, అలా అయ్యిందనమాట మా ఫ్లయింగ్ ఎక్స్‌పీరియన్స్ ఈషా తోటి. అండ్ ల్యాండింగ్ గూడా అయిపోయింది. నేను మోస్ట్‌లీ ట్రై చేశాను క్యాప్చర్ జేయడానికి అంతా. నేనైతే ఫుల్లీ హ్యాపీ అనమాట ఈ ఎక్స్‌పీరియన్స్. కొంచెం కొత్తగా అనిపిచ్చింది. ఎప్పుడూ మనం చేయం గదా! ఇలాంటి ఎక్స్‌పీరియన్సెస్. వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ ఎప్పుడో ఒకసారి వన్స్. అండ్ ఇషా అయితే చాలా టయర్డ్ అయిపోయింది. ల్యాండ్ అయిపోయినాక తీశాననమాట ఈ వీడియో. ఎండకి తను టోటల్‌గా ఇట్లా టయర్డ్ అయిపోయింది. వేడి వేడి గాలులొస్తున్నాయి. తను ఫ్లై అయ్యేటప్పుడు బాగా ఎంజాయ్ చేసింది. కానీ ఇంకా ఆ ఎండకి తను టయర్డ్ అయిపోయింది. మేము మోస్ట్‌లీ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసాము అంతా. ఆ వేడి వేడి గాలిలకి మొత్తం తను టయర్డ్ అయిపోయింది. అండ్ ఇంటికి రాంగానే పాపం పడుకుంది. సో, అలా అయింది మా ఫ్లైట్ ఎక్స్‌పీరియన్స్. ఫస్ట్ టైమ్ ఫ్లైట్ ఎక్స్‌పీరియన్స్. 15 మినిట్స్ ఫ్లైట్ ఎక్స్‌పీరియన్స్ చాలా బాగా అనిపించింది. సో, హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. కిందున్న బెల్ ఐకాన్‌ని కూడా క్లిక్ చేస్తే మీకు నేను వీడియో పెట్టంగానే అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.